కదిరి జగనన్న కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారం కలకలం రేపుతోంది. లక్షల రూపాయలు తీసుకుని కౌన్సిలర్లు నకిలీ పట్టాలు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో లబోదిబ్బోమంటున్నారు. కమ్మలు కుదవపెట్టి మున్సిపల్ కౌన్సిలర్కు డబ్బు ఇచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పట్టాల వ్యవహారంలో కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు బాధితులు పేర్కొన్నారు. వీరికి రెవెన్యూ అధికారులు సహకరించడంతో కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ సంపాదించిన డబ్బును కౌన్సిలర్లకు ఇచ్చామని న్యాయం చేయాలని లక్ష్మీదేవి అధికారులను కోరింది. ఊరు ఒక ఎంక్వైరీ లేదు. నేను చెప్తా, ఎంక్వైరీ ఇక్కడ జరిగింది, ఇక్కడ జరగలా. ఇదంతా జరగదు, ఇదంతా ఏం జరగలా. హరి కుమార్